నమస్తే విహారీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కనకదుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయింది. సీఎంగా మళ్లీ చంద్రబాబును చూడాలని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారన్న టీడీపీ జిల్లా కార్యదర్శి యశ్వంత్ రెడ్డి. లక్షల్లో జనాభా దుర్గమ్మ వారిని దర్శించుకుంటున్నారు. 2 రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది భవానీలు తరలిరాగా 6 లక్షల పైగా లడ్డు విక్రయాలు జరిగాయి. భవానీలకు ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భవానీ దీక్ష విరమణలు నిర్వహిస్తున్నారు. కనకదుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతుంది. వేల సంఖ్యలో తరలివస్తున్న భవానీలతో ఆలయ పరిసరాలు అరుణ శోభితంతో వెల్లివిరుస్తున్నాయి. కనుచూపు మేరలో ఎటు చూసినా భవానీలే సాక్షాత్కరిస్తున్నారు. వేల సంఖ్యలో కిలోమీటర్ల కొద్దీ నడిచి కనకదుర్గమ్మ దర్శనం కోసం తరలివస్తున్నారు. భవానీల దీక్ష విరమణ మహోత్సవం 2వ రోజు అంచనాలకు మించి భవానీలు దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. 2 రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది భవానీలు తరలిరాగా 6 లక్షలకు పైగా లడ్డు విక్రయాలు జరిగాయి.
పారిశుద్ధ కార్మికులు చిత్తూరు నగరంలో సమ్మె చేస్తున్న వేళ నగర వాసులకు కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని నగరపాలక కమిషనర్ డాక్టర్ జె అరుణ తెలిపారు. శుక్రవారం ఉదయం చిత్తూరు నగరంలోని 1 ఇయర్ బ్లాక్ బజార్ వీధుల్లో చీపురు చేతపట్టి చేత్త ఊడ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో నగరంలో చెత్తా చెదారం పేరుకుపోకుండా గత 4 రోజులుగా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లను పగడ్బందీగా చేపడుతున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ శశి మాట్లాడుతూ 1 ఇయర్ బ్లాక్ యూత్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డివిజన్ పరిధిలో పారిశుద్ధ కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. నగరంలోని యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు చెన్నయ్య, లోకనాథం, మేస్త్రి, భూపతి, నగరపాలక అధికారులు పాల్గొన్నారు. సమ్మె చేస్తున్న నేపథ్యంలో మన చిత్తూరు నగరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం మనం ఆల్టర్నేటివ్ మెథడ్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు 350 వరకు కూడా ఆఫ్కోర్స్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారు. దానికి ఆల్టర్నేటివ్గా మనము ఎస్హెచ్జి మెంబర్లకు సంబంధించిన మహిళల్ని కూడా కొంత మోటివేట్ చేసేసి వాళ్ళు ఎవరైనా వర్క్ ఫోర్స్కి రాగలుగుతారేమో మనం తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఏదైతే ఓపెన్ మార్కెట్ నుంచి వివిధ డైలీ లేబర్కి వెళ్ళే వాళ్ళని కూడా మనం కొంతమందిని హైర్ చేసుకొని యాక్టివిటీస్ చేయించుతూ ఉన్నాము. అంతేకాకుండా క్లాప్లో ఇంతవరకు మనకి పనిచేసి మానేసిన డ్రైవర్లను కూడా తీసుకొని వెహికల్ షెడ్లో ఉన్న వెహికల్స్ని మూవ్ ఆన్ చేయడం జరిగింది. మిగిలిన అందరినీ అంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ని, అలాగే ఎన్జిఓస్ని, ఇతరత్ర ఎవరైతే యూత్ ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకొని అందరినీ కలుపుకొని మనం చిత్తూరు నగరంలో ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. 4 రోజులుగా పిహెచ్ వర్కర్స్ స్ట్రైక్లో ఉన్నారు. అందువల్ల ఎక్కడెక్కడ శానిటైజేషన్ చెత్తలు కుప్పలంతా అక్కడే నిలిచిపోయింది. అందువల్ల మా వార్డులో ప్రజలంతా కంప్లైంట్ చేయాలి, ఏం చెత్తడం లేదు అని యూనిట్. మేమంతా యూత్ అంతా 1 ఇయర్ బ్యాక్ యూత్ అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. మన ఇంటి మాత్రమే క్లీన్గా పెట్టుకోవడం లేదు, మన చుట్టూ వార్డులంతా కూడా క్లీన్గా చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈరోజు యూత్ అంతా కలిపి ఒక ఇంటికి డోర్ టు డోర్ పిక్కార్డ్స్ అని క్లీన్ చేయడానికి చేస్తామనేసి అనుకున్నాము. ఈ విషయాన్ని మన గౌరవ కమిషనర్ మేడం గారికి ఇన్ఫార్మ్ చేసి మేము కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతామని చెప్పేసి ఆయన మున్సిపాలిటీ సిబ్బంది కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా ధన్యవాదము. ఇదేలాగా ప్రతి ఒక్క వార్డులో యూత్ మాలాంటి కార్పొరేట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే క్లీన్గా ఉంటుంది. ఈ సందర్భంగా కోరుతున్నాను. జగనన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేశారని భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ 7వ వార్డు బాంబే కాలనీలో పోతిన శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారని, మన రాజన్న రాజ్యం వచ్చిన తర్వాత ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తున్నామని, అలాగే అన్ని సంక్షేమ పథకాలు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. మళ్లీ ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి సీఎంగా చేస్తారంటూ ఆయన వెల్లడించారు. అనంతరం 7వ అధ్యక్షులు పోతన శ్రీనివాసరావు 3000 మందికి ఏర్పాటు చేసిన భోజనాల్ని అవంతి శ్రీనివాసరావు స్వయంగా అందరికీ వడ్డించారు. కదా జనాలు పొగిడితే సంతోషం ఉంటుంది. అవంతి చెందాలని
ఎంతమంది నాయకులు వేదిక 30 మంది ఉన్నారు, అందరూ పొగుడుతారు. ఇక మా రంగేశ్వరం అంటాడు, చంద్రబాబు అంటారు. అంటే ఇష్టంలా కాదు, స్లో మనిషి అంత స్మైల్ ఇస్తాడు అంతే. ఏమ్మా కొంచెం కోపం వస్తున్నా. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందని, సీఎంగా మళ్లీ చంద్రబాబును చూడాలని ఆశగా ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ జిల్లా కార్యదర్శి యశ్వంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ ఒకే ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేశారన్నారు. నాడు గ్రాఫిక్స్ అని విమర్శలు చేసిన వైసీపీ అదే రాజధానిలో కూర్చొని పరిపాలన చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి ఉద్యోగాలు కల్పించారు, శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారని అన్నారు. 3 నెలల్లో కొత్త ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మురళీధర్, చెంగయ్య, వేణుగోపాల్, రవిశంకర్ యాదవ్, గిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మనము చాలా మంది పెద్ద లీడర్స్ చూసాము. ఒకరు హరిత ఆంధ్రప్రదేశ్ అన్నారు, ఒకరు నవ్యాంధ్రప్రదేశ్ అన్నారు, బంగారు ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు అవుతుంది ఉద్యమాల ఆంధ్రప్రదేశ్ ని ఉద్యమాల ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్న ఈ గవర్నమెంట్ ని, ఈ ప్రభుత్వాన్ని, ఈ రాజకీయ పార్టీని, వైసీపీ రాజకీయ పార్టీని మనం ఏమనాలో మనమే ఆలోచించుకోవాలి. దానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. 2019 లో వైసీపీ లీడర్స్, కార్యకర్తలు కానించి, క్యాడర్ కానించి చాలా పోరాటాలు, చాలా గొడవలు చేశారు. దేని మీద అంటే ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్, అలాగే రాజధాని, కుంభకోణం, టెంపరీ బిల్డింగ్స్ అన్నారు. మీరు 3 రాజధానులు అన్నారు, ఓకే. ఎక్కడైనా మీరు ఒక ఇటుకరాయి వేశారా? ఎక్కడైనా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టారా? ఇప్పుడు మీరంతా ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు? ఒకప్పుడు మీరు ఎవరైతే గొంతు చించుకొని అరిచారో టెంపరీ బిల్డింగ్స్ అని చెప్పి, ఆ టెంపరీ బిల్డింగ్స్ నుంచే మీరు పాలన చేస్తున్నారు. అది మర్చిపోయి మీరు ఈ రోజు ఎలా అంటే అలా మాట్లాడడం, ఇంకా మీకు జ్ఞానోదయం కలగకపోతే ఎవరేం చేయలేరు. ఎవరైతే అప్పుడు టెంపరీ బిల్డింగ్స్ అని రోడ్ల మీద కూర్చొని అరిచి రాజధాని కుంభకోణం అన్నారో, ఇన్నేళ్ళు అవుతోంది, 4.5 సంవత్సరం అవుతోంది. ఏం చేశారు? పలానా చేశారని చెప్పండి. అలాగే ఈ గవర్నమెంట్ మీద ఒక చిన్న డెఫినేషన్ అండి, ఇంబ్యాలెన్స్. డిక్షనరీలో మనకి ఇంబ్యాలెన్స్ ఒక డిక్షనరీ పదం ఉంది. సో ఇంబ్యాలెన్స్ కి ఇప్పుడు ఇంకో కొత్త డెఫినేషన్ వచ్చింది గవర్నమెంట్ పైన. ఏమంటే ఇంబ్యాలెన్స్, పొలిటికల్ ఇంబ్యాలెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఇంబ్యాలెన్స్, సిస్టమ్ ఇంబ్యాలెన్స్. ఎట్ట పడితే అట్లా సిస్టమ్ ని వాడుకొని దాన్ని ఒక ఇంబ్యాలెన్స్ స్థితిలో చేసేశారు. అదొక ఇంబ్యాలెన్స్. డెవలప్మెంట్ ఇంబ్యాలెన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇంబ్యాలెన్స్. ఒక గ్రామంలో గాని, ఒక పట్టణంలో గాని ఒక 10 మందికి చేసి మేము పట్టణాలను ఉద్ధరించాం, గ్రామాలను ఉద్ధరించాం, మాకే ఓట్లేస్తారు, జనాలంతా మా పక్కే ఉన్నారు, మేమంతా ఒక గుడి కిందే ఉన్నాం, మేమంతా ఒక చెట్టు కిందే ఉన్నామంటే మీరు తలెత్తి చెట్టును చూసే లోపల ఆ పండ్లు ఎవరికి పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి తెలియటం లేదు. అది మీకు ఇంకా ముందే చెప్పారు, ఇంకా మీకు జ్ఞానోదయం అవ్వలేదు. ఇంకొకటి ఎంప్లాయీ శాలరీస్ ఇంబ్యాలెన్స్. మన రాష్ట్రం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్నేళ్లు అవుతుంది, ఎప్పుడైనా ఎంప్లాయీ శాలరీస్ ఇంబ్యాలెన్స్ అనే పదం మనం ఎక్కడైనా చూసాము, ఎక్కడైనా విన్నాము? 1వ తారీఖు గాని 5వ తారీఖు పడాల్సిన జీతాలు 15వ తారీఖు అయినా గాని 20వ తారీఖు అయినా గాని శాలరీస్ పడక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎంప్లాయీస్ మనం రోజు చూస్తున్నాము. ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు కూడా రాస్తారోకోలు, ఎక్కడ పడితే అక్కడ రాస్తారోకోలు చేస్తుంటే మనం చీమ కుట్టినంత స్పందన కూడా ఇవ్వకుండా వాళ్ళ కథ తేలుస్తాం, వాళ్ళంతా చూస్తామంటే అదే మీ ఉద్యమాల ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని మాకు బాగా క్లారిటీ వచ్చింది. అలాగే మీ ఎంప్లాయీస్ కూడా మీరంతా అనుకుంటున్నారు ఎంప్లాయీస్ అంతా మా పక్కే ఉన్నారని, అది మీకు త్వరలోనే చూపిస్తారు వాళ్ళు. ఇంకొకటి ఇలా అన్ని ఇంబ్యాలెన్స్లు చేస్తూ మొత్తానికే స్టేట్ నంతా ఇంత ఇంబ్యాలెన్స్ చేసిన వైసీపీ గవర్నమెంట్, అలాగే ఏ ప్రభుత్వం ఇంత ఇంబ్యాలెన్స్ చేసిన గవర్నమెంట్ ఎక్కడ మన దేశంలో లేదు. అదే విధంగా
ఇంత షార్ట్ టర్మ్ పీరియడ్ లో 4.5 సంవత్సరం ఇంత షార్ట్ టర్మ్ పీరియడ్ లో మన దేశంలో ఏ ప్రభుత్వానికి ఎక్కడ ఇంత వ్యతిరేకత రాలేదు. ఇంత ఘన చరిత్ర ఈ వైసీపీ ప్రభుత్వానికి, ఇంత వ్యతిరేకత, ఇంత ప్రజల్లో తిరుగుబాటు ఇంత షార్ట్ టర్మ్ జస్ట్ 4.5 years లో నువ్వు 2019 లో ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు ప్రజల మీద అదేదో అంటారు తడిగుడ్డ పెట్టేసి నువ్వు సీట్ ఎక్కవు. ఇప్పుడు నీకు లాస్ట్ ఛాన్స్ అనే ఫ్యూచర్ లో కూడా నీకు లాస్ట్ ఛాన్స్ అనే పదం కూడా లేకుండా ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. అలాగే నేను మొన్న ఇప్పుడు వేరే సిటీస్కి వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ స్టాండప్ కామెడీ ఎంటర్టైన్మెంట్కి వెళ్తూ ఉంటాను. అక్కడ ఒకడు మాట్లాడతా స్టాండప్ కామెడీలో విచ్ స్టేట్ హ్యాస్ 3 capitals and 3 CMs అని చెప్పి ఒక స్టాండప్ కామెడీలా మాట్లాడుతున్నాడు. సో టక్కని 3 capitals అంటే నాకు అర్థమైంది, ఓకే మనోడు మన మీద సెటైర్ వేస్తున్నాడని. 3 CMs. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం సిడి కండ్రింగ పంచాయతీలో ఓం శక్తి అమ్మవారి పూజల్లో పాల్గొన్న ఎంపీపీ లతా బాలాజీ నాయుడు, ఎంపీడీఓ మోహన్ మురళి, కార్వేటి నగరం సర్పంచ్ ధనుంజయ వర్మ, సిడి కండ్రింగ ఎంపీటీసీ ధనరాజ్, సర్పంచ్ గోపి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓం శక్తి భక్తులు అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కుప్పారెడ్డి, రాజారాం మందడి, మునిమందడి, సుభాష్ రెడ్డి, బుర్రా వెంకటేష్, సుబ్బయ్య, పరశురాం మందడి తదితరులు పాల్గొన్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని అమరావతి కాలనీలో టీడీపీ ప్రభుత్వంలో కళావతి సుబ్రమణి దంపతులకు ప్లాట్ నెంబర్ 193లో స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో కళావతి దంపతులు కడగాలు వేయించడం జరిగిందని, అనుకోకుండా కళావతి భర్తకు యాక్సిడెంట్ కావడంతో ఇంటి నిర్మాణం పనులు చేయలేకపోవడం జరిగిందని కళావతి తెలిపారు. కాగా ఆ స్థలాన్ని టీడీపీ మాజీ వార్డు మెంబర్ నరసింహులు తప్పుడు పత్రాలను సృష్టించి తమకు తెలియకుండానే జేసీబీతో తమకు చెందిన స్థలాన్ని చదును చేశారని కళావతి సుబ్రహ్మణ్యం దంపతులు వాపోయారు. తమకు చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు స్థలాన్ని చదును చేశారని వారు ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అప్పుడు మేము చాలా బాధపడి నా కొడుకు కళావతి సార్, అప్పుడున్న ప్రభుత్వంలో మాకు చంద్రన్న ఈ సైడ్ ఇచ్చినారు సార్. మేము ఏదో బాధలు పడి మేము కడగాలు వేసుకున్నాము. కొన్ని ఇబ్బందుల వల్ల మేము కట్టుకుంటూ అయిపోయినాము. కానీ ఇప్పుడు చాలామంది చేరి ఆక్రమించుకున్నారు. కానీ మా జాగా మాకు కావాలి సార్. అదే సార్, అప్పుడు మాకు ఇచ్చినప్పుడు మేము అంతా కడగాలేసి బాధపడి మేము కడగాలేసి వదిలినాం సార్. మా ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయింది. అప్పుడు కరోనా వల్ల మేము కట్టుకుంటూ అయిపోయినాము. ఇప్పుడు కట్టుకుంటామని మేము వస్తే ఇప్పుడు మేము వచ్చి చూసినప్పుడు బాగుంది. మళ్ళీ మేము అట్లా పోతేనే జేసీబీ పెట్టి అంతా క్లీన్ చేయించేస్తున్నారు. వాళ్ళది జాగా అని చెప్తున్నారు సార్.
వాళ్ళ పేరు నరసింహులు అంట సార్. వాళ్ళు ఆక్రమించుకోండారు, నరసింహులు ఆక్రమించుకోండారు సార్. ఒరిజినల్ పట్ట మా దగ్గర ఉంది, వాళ్ళు ఫేక్ పట్ట చేపించుకొని ఉండారు, మాది అంటా ఉండారు సార్. ఇప్పుడు న్యాయం జరగాలంటే ఇప్పుడు మేమేం చేయాలి? మేము కట్టుకోవాలని, మేము కొన్నేళ్ళు ఇంకా బాడిగింట్లో ఉన్నాము, ఇప్పుడు మేము కట్టుకోవాలని వచ్చినాము. కానీ మేము వచ్చిన తర్వాత ఆయన చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. దానికి ఇప్పుడు మా జాగా మాకు కావాలి సార్, అంతే. ఏం జరగాలి? నా పేరు సుబ్రహ్మణ్య, మా భార్య పేరు కళావతి, నాకు కొడుకు సతీష్. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు మాకు కాలనీలో ఇల్లు ఇచ్చింది. అది వేరే మనిషి వచ్చి ఇప్పుడు వీళ్ళు వీఆర్ఓ ఎంఆర్ఓ చేసి వాళ్ళ దగ్గరికి పోయి ఫేక్ పట్టా తీసుకొని నిన్న చూసే వరకు కడగాలు ఉన్నింది. ఈ మధ్యాహ్నం 1 గంటకు పోయి చూస్తే కడగాలతో సహా మొత్తం అంతా సదరం చేసి ఎత్తి ఉడ్డేసినారు. అడిగితే లేదు మీరు కట్టుకోవాలంటే నేనుండే కష్టంలో నా వల్ల కట్టుకోనే కానీ దీనికి నాకు చేయి కొంచెం డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిన దీనికి నా వల్ల కట్టే కాలేదు. సరే ఇంక దీనిపైన ఎవరు నేను అడుక్కొని పడుకొని అట్లా కట్టుకుందాము అనేపాటికి వేసిండే పిల్లర్లు కడగాలు మొత్తం పెరిగాను. అది గుంతాని చెప్పి ఒకప్పుడు నన్ను నువ్వు కడగాలు వేయకూడదు, పిల్లర్లు వేయాలని చెప్పింది. పిల్లర్లు వేసింది. దగ్గర 2 లక్షల పైన ఖర్చు అయింది నాకు. ఇప్పుడు వేరే వాళ్ళకి వాళ్ళు పట్టా ఇచ్చేసి ఆయన జేసీబీ పెట్టి క్లీన్ చేపించేస్తే మా ఇట్లా పేద సాధ ఎక్కడ పోయేస్తారు. అదే మాకు 23 సిమెంట్ ఇచ్చినారు. నేను దగ్గర నేను లాండర్ పైన మేము దోబి వాళ్ళు ఇంట్లో బయట అంగడి పెట్టుకుంటే బాడీ కట్టాలని ఇంట్లో బాడీ కట్టుకొని ఇల్లు బాడీ కట్టుకొని ఇంట్లోనే బట్టలు తోముకొని రూపాయి కూడేసి దగ్గర 2 లక్షల పైన మేము పెడుతున్నాయి. గవర్నమెంట్ మాకు సిమెంట్ మాత్రం ఇచ్చింది, కానీ ఇంకొక వరుస కడగలేయాలన్నప్పుడు మాకు యాక్సిడెంట్ అయిపోయిన వల్ల కట్టే కాలే. కాబట్టి ఇది మీ పెద్దోళ్ళు ప్రభుత్వము ఏమైనా చూసి నాకు సాయం చేయండి. లేదంటే మేము ముగ్గురు పోయి ఆడే సైడ్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాము, ఆత్మహత్య చేసుకుంటాము. అక్కడే కాలనీలో 3వ ఇల్లు కట్టుకున్నాడు నరసింహులని. ఆయన నాకు ఇచ్చిన సైడ్ మీద ఫేక్ పట్టా తీసుకొని ఆయన వచ్చి టీడీపీలో వార్డు మెంబర్గా పనిచేసాడు, గెలిచినాడు. పని చేసుకొని ఆయన ఉండుకొని మేము ఎవరు లేరు అని చెప్పేసి నా సైడ్ని ఆక్రమించుకొని ఈ మాదిరి చేస్తూ ఉన్నారు. నాకే న్యాయం జరగలేదంటే మేము ముగ్గురు ఆడే సైడ్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాము. సార్ మీరే ఏమన్నా మాకు న్యాయం చేయాలి సార్, లేదంటే మేము ముగ్గురు ఆత్మహత్య చేసుకుంటాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో అక్రమ డీజిల్ పట్టివేత. యానాం నుండి ఆత్రేయపురం అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ట్యాంకర్లో 2000 లీటర్ల డీజిల్ తో ట్యాంకర్ ను సీజ్ చేసి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు డీజిల్ అక్రమ రవాణా కొరకు ప్రత్యేకంగా తయారు చేయించిన ట్యాంకర్ల ద్వారా పెద్ద ఎత్తున ఆంధ్రాలో వివిధ ప్రాంతాలకు యానాం నుండి ఆయిల్ మాఫియా డీజిల్ అక్రమ రవాణా చేస్తుంది. యానాం ప్రాంతానికి ఆంధ్రాకు డీజిల్ ధర 1 లీటర్కు 14 రూపాయలు వ్యత్యాసం ఉండటంతో అక్రమ రవాణాదారులు ఎంతకైనా సాహిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.